ఏపీలో నేరస్తులకు పోలీసులు కాకి మార్క్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. రౌడీల పేరుతో అరాచకాలు చేస్తున్న వారిని నడి రోడ్డుపై నడిపిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ముత్యాల వండ్లపల్లిలో గర్భిణిపై దాడి చేసిన వైసీపీ కార్యకర్త అజయ్ను పోలీస్ స్టేషన్కు నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లిలో జంతువుల్ని బలిచ్చి జగన్ ఫోటోకు రక్తాభిషేకం చేసిన వారిపైన చర్యలు తీసుకున్నారు. నిందితుల్ని రోడ్డుపై నడిపించుకుంటూ కోర్టుకు తీసుకువెళ్లారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. కృష్ణా జిల్లా రౌడీ షీటర్ కేటీఎం పండుకు పెనమలూరు పోలీసులు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. పోరంక నుంచి కిలోమీటర్ పైగా నడిపించారు. నెల్లూరు జైలు నుంచి వచ్చిన రౌడీ షీటర్ పండు ఈ నెల 21న డబ్బుల విషయంలో పండు శివకుమార్ అనే వ్యక్తికి గొడవ జరిగింది. దీంతో శివకుమార్ పై పండు అతని గ్యాంగ్ దాడి చేశారు. ఈ ఘటన నేపథ్యంలో పండు అతని అనుచరులు వినోద్ కరీంపై కేసులు నమోదు చేసిన పోలీసులు రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువెళ్లారు.